జై గురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. పరిహార టెంపుల్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం యొక్క ప్రత్యేకత. సహజంగా వక్రగ్రహాలైన రాహు కేతువుతో పాటు వాళ్ళిద్దరూ కలిస్తే వచ్చే కాలసర్ప యోగం అని, అలాగే కొంతమంది కాలసర్ప దోషమని చెప్పబడుతున్న, మనం పుట్టినప్పుడు మన యొక్క బర్త్ చార్ట్లోని రెట్రోగ్రేడ్ అంటే వక్రంలో ఉన్న అన్ని గ్రహాలు, అలాగే గోచారంలో అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు వక్రంలోకి రావటం వల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, జీవితం సాఫీగా ఒకే పద్ధతిలో ముందుకి వెళ్తోంది సవ్య పద్ధతిలో అనుకున్న సమయంలో అపసవ్యంలో ఏవో ఇబ్బందులు వచ్చి జీవితం తలకిందలైన వారు, అలాగే గృహ వాస్తు దోషాలతో బాధపడేవారు తప్పక దర్శించవలసిన పరిహార టెంపుల్. ఈ ఆలయం వచ్చేసరికి తిరువక్కిరాయలో ఉన్నది. ఈ ఆలయాన్ని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంగాను, అలాగే వరదరాజ పెరుమాళ్ ఆలయంగాను, మరియు వక్రకాళి అమ్మన్ ఆలయంగాను చెప్పబడుతుంది. అందరికీ నా యొక్క విన్నపం, దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడడం వల్ల మీరు ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఇక ఆలయం యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సహజంగా కాళికాదేవి ఆలయాలు ఊరి చివర ఉంటాయి, కానీ ఈ ఆలయం శివుడు, విష్ణువు, వరదరాజ పెరుమాళ్ అవతారంలో ఉన్న ఆలయంలోనే కాళికాదేవి ఊరి మధ్యలో ఉండి ముఖ్యంగా కాళికా ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. కాళికాదేవి అమ్మవారు రాహు మరియు కేతు గ్రహాలకు అధిదేవత అయినందున ఈ ఆలయాన్ని ముఖ్యంగా పరిహార టెంపుల్ ఫర్ కాలసర్పదోష, రాహు కేతు దోషగా చెప్పబడుతుంది. అంతేకాక ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా వక్రశాంతి తిరుస్థలంగా చెబుతున్నారు. సహజంగా మనం ఒక ఆలయంకి వెళ్ళినప్పుడు 1-2 విశేషాలు చూస్తుంటాం, కానీ ఒకే ఆలయంలో ఎన్నో విశేషాలను చూసే ఏకైక ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆ యొక్క విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 1, ఇక్కడ విష్ణువు వరదరాజ పెరుమాళ్ రూపంలో శ్రీదేవి, భూదేవి అమ్మవారు లేకుండా ఒక్కరే ఉండటం. 2, కాళికాదేవి అమ్మవారు ఎక్కడా లేని విధంగా వక్రకాళీ రూపంలో ఉండటం జరిగింది. 3, శివుడు వక్రలింగేశ్వర స్వామిగా ఆత్మలింగ రూపంలో ఉన్నారు. ఈ స్వామి ఎండాకాలంలో చల్లగాను, శీతాకాలం వర్షాకాలంలో స్వామి లింగం నుంచి నీరు రావడం జరుగుతుంది. 4, దీపలక్ష్మి అమ్మవారు నాగదేవతలతో మరియు సప్తమాతృకులతో కలిసి ఉన్నారు. 5, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముమ్ముఖ లింగం అంటే 3 ముఖాలతో ఉన్న శివలింగం ఉన్న ఆలయం. తర్వాత నటరాజస్వామి వారు కూడా వక్ర స్థితిలో ఉన్న ఆలయం. కుండలిని మహర్షివారి జీవ సమాధి కూడా ఇక్కడ ఉన్నది. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా శని భగవాన్ యొక్క వక్ర శని టెంపుల్ ఇక్కడ ఉండటం జరిగింది. ఈ ఆలయం యొక్క పురాణ గాథలోకి వెళ్దాం. పూర్వం వక్రాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారం పొందిన తర్వాత చావు లేకుండా వరం కోరుకున్నాడు. అయితే అది సాధ్యం కాదని చెప్పిన శివుణ్ణి తను స్వయంగా భగవంతుని చేత కాకుండా మరొక విధంగా మరణించాలని ఒక చిత్రమైన వరం కోరుకున్నాడు. శివుడు తనకు వరాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ గర్వంతో ఉన్న వక్రాసురుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసాగాడు. అప్పుడు పరమశివుడితో సహా అందరు దేవతలు, మునులు వైకుంఠానికి వెళ్లి విష్ణువుని ఈ ఇబ్బంది నుంచి బయటపడేయమని, అందరినీ కాపాడమని కోరుకోవడం జరిగింది. అప్పుడు మహావిష్ణువు వరదరాజస్వామి రూపంలో అవతరించి వక్రాసురుణ్ణి తన యొక్క సుదర్శన చక్రంతో అంతం చేశారు. అందుకనే ఈ ఆలయంలో వరదరాజస్వామి వారు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తున్న రూపంలో అమ్మవార్లతో లేకుండా కనబడతారు. ఇప్పటి వరకు మనం వరదరాజస్వామి వారి చరిత్ర తెలుసుకున్నాం. ఇక వక్రాసురుని చెల్లెలు దున్మికి తన అన్న యొక్క మరణ వార్త తెలుసుకుని తను ఎన్నో ఘోరాలకి పాల్పడింది. అప్పుడు మహావిష్ణువు సాక్షాత్తు పార్వతీదేవి అంటే తన సోదరుని ఈ రాక్షసి బారి నుంచి ఈ లోకాన్ని కాపాడమని కోరడం జరిగింది. అందుకు అంగీకరించిన పార్వతీ అమ్మవారు కాళికా రూపంలో ఈ దుర్ముఖిని చంపటానికని యుద్ధానికి వెళ్లారు. అయితే ఆ సమయానికి దుర్ముఖి గర్భవతి అవటంతో దుర్ముఖి యొక్క గర్భాన్ని చీల్చి ఆ యొక్క పిండస్థ శిశువుని తన యొక్క చెవికి కర్ణాభరణాలుగా ధరించి ఇక్కడ దుర్ముఖిని అంతం చేశారు. దేవతలు కోరిన మీదట అమ్మవారు ఇక్కడ కొలువుదీరి అన్ని రకాల వక్రగ్రహ బాధల్ని తొలగించి అపసమయంలో ఉన్న ఎంతో మంది జీవితాలని సమయం రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం పురాణ గాథను తెలుసుకున్నాం. ఇక ఆలయ విశేషాలకి వస్తే ముందుగా ఈ ఆలయంలోకి ప్రవేశించగానే వక్రకాళి అమ్మవారి ఆలయాన్ని మొదటగా దర్శిస్తాం. మనం గర్భాలయంలో అమ్మవారు 10 అడుగుల ఎత్తులో వక్రకాళి అమ్మవారి రూపంలో చిత్రమైన భంగిమ అంటే మీరు సహజంగా అమ్మవారు నిలబడి ఉండడం చూసుంటారు.
ఇక్కడ అమ్మవారు వక్రమైన భంగిమలో 8 చేతులతో ఎన్నో ఆయుధాలు ధరించి ఎడమ పాదం కింద దున్ముఖిని అదింబెట్టి మెడలో పుర్రెలు, పుష్పమాలలు మరియు నిమ్మకాయల దండలు ధరించి తల మీద కిరీటంగా పుర్రెను, అలాగే చెవులకి ఆభరణాలుగా శిశువుని ఇక్కడ అమ్మవారు ధరించుంటారు. మొదట్లో ఈ అమ్మవారు ఉగ్రమూర్తిగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఆది శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించి లోక కళ్యాణార్థం అమ్మవారి ఎడమ పాదం కింద శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతమూర్తిగా మార్చినట్లుగా చెప్పబడుతున్నారు. ప్రత్యేకంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో జ్యోతి దర్శనం ఏర్పాటు ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారిని చందనంతో అలంకరిస్తారు. పౌర్ణమి నాడు అర్ధరాత్రి 12 గంటలకు, అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి దర్శనం ఏర్పాటు చేస్తారు. ఇక స్వయంభూ వక్రలింగేశ్వర స్వామి, ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వక్రాసురుడు స్వయంగా పూజించిన ఆత్మలింగము. ఈ స్వామివారిని ఇక్కడ వక్రలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ లింగం ఎండాకాలంలో చల్లగా, వర్ష శీతాకాలంలో లింగం నుంచి నీరు రావటం ఇక్కడ ఆత్మలింగం అయినందున ఎంతోమంది స్వామివారికి తమ యొక్క మొరలు విన్నవించుకుంటాం, అలాగే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరటం జరుగుతుంది. ఇక్కడ ఈ స్వామివారి లింగానికి ఎదురుగా సొగానికి పైగా భూమిలో దిగబడినట్టుగా నంది ఉంటుంది. ఈ ఆలయం నుంచి మనం బయటికి వస్తే ఆలయంలోనే ఎదురుగా దీపలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ దీపలక్ష్మి అమ్మవారి ఎదురుగా 100 స్తంభాల కళ్యాణ మండపం ఎంతో సుందరమైన శిల్పాలతో మనల్ని అలరిస్తుంది. అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వెళితే ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు చంద్రమౌళేశ్వర స్వామిగా ముముఖ లింగ రూపంలో కొలువై ఉన్నారు. మనందరికీ తెలిసిందే. పంచముఖ లింగం అంటే 5 ముఖాలు కలిగిన లింగాన్ని మనం కేవలం నేపాల్ మరియు కాళహస్తిలో మాత్రమే చూస్తున్నాం. అయితే ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు 3 ముఖాలతో ఉండటం, అందువల్లనే స్వామివారిని ముముఖ లింగం లేదా చంద్రమౌళేశ్వర స్వామిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ లింగాన్ని సాక్షాత్తు విష్ణు, బ్రహ్మ, శివ యొక్క అంశలుగా చెప్పడం జరుగుతుంది. అయితే విష్ణు అంశని, బ్రహ్మ అంశని మనం అద్దంలో దర్శించవచ్చు. ఇక శివుని యొక్క అంశని మనం అఘోర ముఖం రూపంలో దర్శిస్తూ చంద్రమౌళీశ్వర స్వామివారితో పాటు స్వామివారికి జతగా ఉన్న అమ్మవారు వడబాంబికై అమ్మవారు. ఇదే ఆలయంలో ఉగ్ర రూపంలో ఉన్న విష్ణుదుర్గ అమ్మవారిని, కాలభైరవుల్ని, సహజంగా కుడికాలి మీద నిలబడి ఎడమకాలిని పైకి ఎత్తే నటరాజస్వామి వారిని మనం చిదంబరం ఇంకా చాలా చోట్ల మనం చూస్తుంటాం. వాటికి భిన్నంగా ఇక్కడ నటరాజస్వామి వారు ఎడమకాలి మీద నిలబడి కుడికాలిని పైకెత్తుంటారు. అలాగే సహజంగా అన్ని ఆలయాల్లో స్వామివారి జటాజుటాలు ముడివేయకుండా ఉంటాయి. అంటే స్వామివారి నృత్యానికి అవన్నీ ఎగురుతున్నట్టుగా ఉంటాయి. అయితే ఇక్కడ స్వామివారి జటాజుటాలు ముడివేసి ఉంటాయి. అందుకనే ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి మనం రొటీన్గా చూసే ఆలయాలకి భిన్నంగా ఉండటం జరుగుతుంది. ఇక ఈ స్వామివారిని దర్శించి మనం బయటికి వస్తే తర్వాత మనం దర్శించేది కుండలిని మహర్షి వారి సమాధి. మనందరికీ తెలిసిందే, కుండలిని మహర్షి వారు అంటే పతంజలి మహర్షి వారిలాగానే వీరు కూడా ఎన్నో యోగ సూత్రాలని మనకి అందించడం. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే యోగాలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలని, అలాగే దేవుని యొక్క సాక్షాత్కారం మెడిటేషన్లో పొందాలి అనుకునేవారు ఎంతోమంది ఈ కుండలిని మహర్షి వారి సమాధి ముందు కూర్చొని ప్రార్థన చేయడం వల్ల వారు స్వయంగా అనుభూతి పొందడం జరుగుతుంది. ఇక అక్కడ నుంచి మనం బయటికి రాగానే నెక్స్ట్ దర్శించుకునే ఆలయం వరదరాజ పెరుమాళ్, సాక్షాత్తు మహావిష్ణువు యొక్క రూపం. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 6 అడుగుల విగ్రహ రూపంలో స్వామి చక్రాన్ని వక్రాసుని మీదకి ప్రయోగిస్తున్న రూపంలో నిలబడి అమ్మవారు లేకుండా అంటే కేవలం ఇక్కడ యుద్ధ భంగిమలో ఉండటం మనం చూస్తాం. సహజంగా మనం శని భగవాన్ యొక్క కుడివైపున తన వాహనమైన కొంతమంది చెప్పేటట్లు కాకి లేదా గ్రద్ద యొక్క తల చూస్తాం. కానీ ఇక్కడ మరెక్కడా లేని విధంగా స్వామివారి వాహనమైన కాకి లేదా
గ్రద్ద యొక్క శిరస్సు స్వామివారికి ఎడమ వైపున ఉంటుంది. ఈ శనిని పూజించిన వారు అర్ధాష్టమ, అష్టమ, అలాగే ఏలిన నాటి శని దోషాల నుంచి బయటపడుతున్నట్లు ఎంతో మంది జ్యోతిష్యులు చెప్పడం జరుగుతోంది. ఈ ఆలయం వచ్చేసరికి తమిళనాడులోని విల్లిపురం లేదా దిండివనం నుంచి బస్సులో దర్శించవచ్చు. ఇక్కడికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించగలరు. మైలం అనగా తమిళంలో నెమలి. ఈ ఆలయం అంటే మైలం యొక్క దేవస్థానం ఉన్న ప్రదేశంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిన్నతనంలో నెమలిని వాహనంగా సాక్షాత్తు పరమేశ్వరుడు ఇవ్వడం జరిగింది. కనుక ఎవరైనా సరే తిరువక్కిరాయ్ వక్రకాళి అమ్మని దర్శించిన వారు సమయం గనక ఉంటే ఈ మైలం బాల మురుగన్ ఆలయాన్ని కూడా దర్శించి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా పొందుతారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. నా యొక్క మిగిలిన వీడియోలు చూడదలిచిన వారు ఎవరైనా సరే youtube.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దైవ సన్నిధి అని పైన స్క్రీన్లో కనబడుతున్నట్టుగా క్లిక్ చేయడం ద్వారా నా యొక్క ఛానల్ని మీరు ఓపెన్ చేయగలరు. నా యొక్క పరిహార టెంపుల్స్ చూడదలుచుకున్న వారు ఇక్కడ పరిహార టెంపుల్స్ కూడా మీకు కనబడుతున్నాయి. అంటే మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం దర్శించవలసిన ఆలయాలు అంటే పెళ్ళి అవ్వడానికి, పిల్లలు పుట్టడానికి, అలాగే బాకీలు తీరడానికి, ఇలా రకరకాల సమస్యల కోసం మనం ఏ ఆలయాన్ని దర్శించాలి అనే వివరాల కోసం మీరు దైవ సన్నిధి అని కానీ లేదా పరిహార టెంపుల్స్ అని కానీ ఇక్కడ యూట్యూబ్లో టైప్ చేయడం ద్వారా మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలని వీక్షించగలరు. నా వీడియోలన్నీ మీకు నచ్చి ఉంటాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.